అన్న ఇప్పుడు రాజధాని ఫైల్స్ మూవీ చూసొస్తున్నా. ఇది రాజధాని ఫైల్స్ కాదు, గల్లీ ఫైల్స్ కూడా దారుణంగా ఉంది. ఇంత దారుణమైన సినిమాని నా జీవితంలో నేను చూస్తానని అనుకోలే. ఎందుకంటే లేనిపోని అన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేశారు, ఐటమ్ సాంగ్లు కలిపేశారు. ఇంకా బంసిక్ సీన్స్ కూడా పెట్టుంటే ఇంకా బాగుండు. నాకు తెలిసి ఐటమ్ సాంగ్స్ సినిమాకి 2 పెట్టాలి, ఫస్ట్ హాఫ్లో ఒకటి. ఎందుకంటే చాలా మంది సినిమా చూసి వెళ్ళిపోయారు, ఆ ఇంటర్వెల్లో ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. ఐటమ్ సాంగ్ ఫస్ట్ ఒకటి పెట్టుంటే ఇంటర్వెల్ వరకు ఉందరు, సెకండ్ హాఫ్లో ఇంకో ఐటమ్ సాంగ్ పెట్టారు కదా, సినిమా మొత్తం జనాలు చూద్దరు, మీకు డబ్బులు వద్దురు అంతే తప్ప. ఇది నిజంగా ఇంకోటి అన్న, ఇది అమరావతి కోసం తీసిన సినిమా కాదు, ఏదో ఐరావతి అంట, మనకు సంబంధం లేని సినిమా ఇది. అందరూ ఆంధ్ర ప్రజల కోసం జగన్ అనుకుంటున్నారు, కానీ ఇది అసలు కానే కాదు. వేరే స్టోరీ ఇది, వేరే సబ్జెక్ట్. ఇది ఎక్కడో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, కానీ ఇది ఆంధ్రాకి సంబంధం లేనిది. ఎక్కడ ఆపరన్నా సినిమాని? ఎవడు భయపడతాడన్న? అంటే సినిమా చూడలేదేమో మన వాళ్ళు. సినిమా చూసారంటే వదిలేదురు ఎప్పుడో. ఈ పిల్ల బచ్చగడ్డ సినిమా లాగా ఉందని ఎప్పుడు వదిలేదురు. సినిమా అయితే మాత్రం ఇది సినిమా కన్నా దారుణంగా ఉంది. ఇది ఒక స్టోరీ, కల్పితాలు అన్ని కలిపి కొట్టేశారు. ఇంకోటన్నా మరి దారుణమైన విషయం ఏంటంటే, అమరావతి కోసం పొలాలు ఇచ్చిన రైతుల భార్యల్ని బట్టాలు ఓడదీసి వీధుల్లో పరిగెట్టించారు, కొట్టారు అని చెప్పి ఈ సినిమాలో సీన్లు చూపిస్తారు. అదైతే మామూలుగా లేదు, చాలా అంటే చాలా దారుణం. అంత కించపరచొద్దు. రైతులకి విలువ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీలకు మనం విలువ ఇవ్వాలి. ఆ విలువ మొత్తం ఈ సినిమాతో తీసి పడేశారు. నిజంగా పొలాలు తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజున పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు న్యాయం చేసి ఉంటే ఈ రోజు వరకు ఈ ధర్నాలు ఉండకపోదును, ఈ గొడవలు ఉండకపోదును. పొలాలు తీసుకున్న ఆయన మోసం చేసింది చంద్రబాబు నాయుడే కేవలం. అయినా అన్న, సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు అవి. ఆ పొలాలను తీసుకుని 30,000 ఎకరాలను తీసుకుని రైతులు వండితేనే, ఆయన పండిస్తేనే మనం తినేది. అలాంటి పంట పొలాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా నేను చెప్తా. ఏదైనా వైజాగ్ ఖాళీగా ఉన్నాయి, కొండలు తవ్వుకుని పెట్టుకోవచ్చు కదా. హైదరాబాద్ ఒకప్పుడు కొండలు తవ్వి ఈరోజు ఇంత పెద్ద మహానగరం అయ్యింది. ఇదే వైజాగ్లో పెట్టుంటే అమరావతి కాకుండా ఈ పాటికి హైదరాబాద్ని ఖచ్చితంగా కొట్టే మహానగరం వైజాగ్ అవును, అది డెఫినెట్గా. కానీ ఈ విజనరీ బాబు కేవలం పైన అమ్మవారు కింద కమ్మవారు అని అన్నారు, అది చేస్తున్నారు. ఖచ్చితంగా మనం ఖండించాలి. నాకైతే మాత్రం బీపీ లేస్తుంది సినిమా చూసిన తర్వాత. వేస్ట్, అనవసరం, ఎవడ సినిమాకి రావద్దు. అట్ర ఫ్లాప్. అసలు సినిమా ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. వాళ్ళకి సొంత స్టోరీలు రాసుకున్నారు, సొంతంగా కలిపి కొట్టేశారు. ఏదో 2-3 సీన్లు మాత్రం ఉన్నాయి, అది కొంతవరకు బాధ అనిపించింది. రైతులకు అన్యాయం జరగడం అనేది ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా మేము బాధపడతాం. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పల్లా ప్రశాంత్ రైతు బిడ్డగా మేము ఎంతో సపోర్ట్ చేసాం. ప్రతి రైతు వెనకాల మేము ఉంటాము, ఇప్పుడు కూడా రైతుల వెనకాల మేము ఉంటాము. ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళకి న్యాయం చేస్తాడు డెఫినెట్గా. థ్యాంక్ యూ.